అందుకని వచ్చి మాట్లాడుతున్నాను, అతను మంచివాడు, అతనికి ఓటేయండి అని చెప్పాడు. అంతవరకే. ఆ బైక్లో ఎక్కడా కూడా, ఆ ప్రసంగంలో ఎక్కడా కూడా అతను వైఎస్ఆర్సీపీ ప్రస్తావన కానీ లేకపోతే కూటమి నాయకుల ప్రస్తావన కానీ తీసుకురాలేదు. చంద్రబాబు గారి ప్రస్తావన కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన కానీ నరేంద్ర మోడీ గారి ప్రస్తావన కానీ తీసుకురాలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉంది అనే మాట కూడా ఆయన ఎక్కడా చెప్పలేదు. సో ఆయన అక్కడ తప్ప ఇంకెక్కడా వైఎస్ఆర్సీపీకి ఓటేయమని చెప్పలేదు. కావున ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేశారు అని బ్రాడ్గా చెప్పటం అనేది అనేక సందేహాలకి దారితీస్తుంది. అంటే ఈ అరెస్టు వెనకాల వీళ్ళ హస్తం ఏమైనా ఉందా అనే అనుమానం వచ్చేలాగా సన్నివేశం తయారు చేస్తున్నారు. అది అలాంటి మాటలు దొరలకుండా చూసుకోవటం మంచిది. రెండోది, చిరంజీవి గారు ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. నిజానికి ఆయన కోర్టు దగ్గరికి వెళ్ళాలనుకున్నారని లేదా జైలు దగ్గరికి వెళ్ళాలనుకున్నారని, కానీ పోలీసులు వారించారని, అందుకని ఆగిపోయి ఆయన ఇంటికి వెళ్ళి అరవింద్ గారిని పరామర్శించారని. అరవింద్ గారు లేరు అప్పుడు. యాక్చువల్గా వారి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చారని, ఆయనతో పాటు నాగబాబు గారు కూడా వెళ్ళారని ఇవి మనం చూసాం నిన్నంతా. అయితే అక్కడ మెగా అంటే ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ప్రత్యేకమైన గుర్తింపుల కోసం ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. ఎవరి వ్యాపారాలు వారివి, ఎవరి వ్యవహారాలు వారివి, ఎవరి సినిమాలు వారివి. అయితే కష్టం వచ్చినప్పుడు మేమందరం ఒకటే అనేటువంటి ఒక మంచి ఇండికేషన్ అయితే ఇచ్చాడు ఆయన. చిరంజీవి గారు, నాగబాబు వెళ్ళటం బాగుంది. ఒక మంచి గెస్చర్. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శిస్తారా లేదా అనేటువంటి ఒక డిస్కషన్ మొదలైంది. దీని కంటిన్యూషన్లో అంటే కాన్షియస్గాను అన్కాన్షియస్గాను ఈ అరెస్టు వెనకాల వీళ్ళు ఉన్నారు అంటే కూటమి నాయకత్వంకి తెలియకుండా ఈ అరెస్టు జరిగే అవకాశం లేదు. ఏదో మేరకు వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ ఆయనకి ఏపీలో అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకత్వంతో అది కనిపిస్తుంది ప్రతి అంశంలో. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అంటే అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వ్యాపారమే. వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు ఒక ఈవెంట్ క్రియేట్ చేయాలనుకున్నారు సంధ్యా థియేటర్ దగ్గర. ఆ ఈవెంట్ క్రియేట్ చేయటం, ఆ డిజైనింగ్లో లోపం వలన అక్కడ తొక్కిసలాట జరిగి ఆ అమ్మాయి చనిపోయింది, రేవతి. అది మాత్రం వాస్తవం. ఆ పొరపాటుని ఈరోజు మీడియా ముందుకు వచ్చిన సందర్భంగా కూడా అల్లు అర్జున్ ఖండించలేదు. అంటే ఓన్ చేసుకుని మాట్లాడలేదు ఆయన. నాకేం తెలియదు, నేను ఇన్నోసెంట్ని అని చెప్పుకునే ప్రయత్నమే చేస్తున్నాడు ఆయన ముండిగే. తను అక్కడికి వెళ్ళటము, థియేటర్లోకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, స్ట్రైట్ అవే బయట విన్యాసాలు చేయకుండా ఉంటే బాగుండేది. అంటే ఈ సినిమాకి క్రియేట్ చేసిన హైపు, వాళ్ళు బయట నుంచి మనుషుల్ని పంపు చేసినటువంటి పద్ధతి, వీటన్నిటినీ ఎక్కడో చోట అడ్మిట్ చేసి చెప్పుండాల్సింది. అది జరగలేదు. అంటే ఆయన కేసు ఈ లెవెల్లో గొడవ జరుగుతోంది అనే ఉద్దేశంతో కొంత కంట్రోల్ అయ్యి ఇది అనుకోకుండా జరిగిపోయింది. అంటే ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటారు. అలాగే నిజానికి ఈ అరెస్టు వలన ఒక మంచి జరిగింది. రాజకీయ గందరగోళం జరుగుతోంది అనేది ఎంత వాస్తవమో ఇండస్ట్రీకి అయితే ఒక కాషన్ ఇచ్చారు వీళ్ళు. ఫర్దర్గా ఇలాంటి సందర్భాలు ఏవైనా మీరు చేయదలుచుకుంటే అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా, ఆడియన్స్ ఇబ్బంది పడకుండా డిజైన్ చేసుకోండి. ఇంకొక మరణం సంభవించకుండా డిజైన్ చేసుకోండి. అంటే సినిమా హాళ్ళ దగ్గర మరణాలు కొత్త ఏం కాదు మనకి. బుకింగుల్లో ఒత్తిడికి గురై చనిపోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ ఆ గొడవ వేరు. ఇది
ఇది వీళ్ళు క్రియేట్ చేసినటువంటి గందరగోళం. దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి, దాన్ని అంగీకరించి తీరాలి. అంగీకరించకుండా ఎంత బుకాయించినా వాస్తవం అదే. కాబట్టి మేము ముందే పోలీసులకు ఇంటిమేట్ చేశాము. పోలీసులు స్పందించలేదు అన్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా, అక్కడ సీన్ చూస్తే పోలీసులు లేరు, ప్రొటెక్షన్ లేదు. అలాంటప్పుడు మీరు వెంటనే వ్యూహం మార్చేసుకుని థియేటర్ లోపలికి వెళ్ళి ప్రజలతో మాట్లాడాలి. మీ వివేకం ఏమైంది? మీరు కదా సినిమా, మీది కదా సినిమా, మీరు కదా వివేకంగా ఆలోచించవలసింది. మేం కాగితం పడేశాము, పోలీసులు రాలేదు, అది పోలీసులు తప్పు, మాదేం సంబంధం అంటే ఎట్లా? మీరు ఆ తర్వాత రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉండాల్సింది. నిన్న కొంచెం గందరగోళం జరిగింది అక్కడ, అంటే ఈ ఇన్సిడెంట్ జరగకపోయినా రష్ ఉంది అక్కడ. దాన్ని ప్రాపర్గా డీల్ చేయటంలో ప్రభుత్వ వైఫల్యం గురించి మీరు మాట్లాడండి, ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి లెటర్ రాయండి, అలా ఏదైనా చేసి ఉండొచ్చు. అలా కాకుండా మీరు మాకేం సంబంధం, అదేదో విధిరాత వలన ఆవిడ చనిపోయారు అన్నట్టుగా మాట్లాడటం, నెపం విధి మీదకి నెట్టేసే ప్రయత్నం, ఇంకెవరి మీదకో నెట్టేసే ప్రయత్నం, మిమ్మల్ని మీరు కడుక్కునే ప్రయత్నం, కొన్ని సందర్భాల్లో మన వైపు నుంచి మనకు తెలియకుండానే జరిగిన తప్పును కూడా మనం అంగీకరించాల్సి ఉంటుంది. ఆ ధోరణి అయితే కనిపించలేదు అల్లు అర్జున్లో. అంటే బహుశా ఆయనకి అడ్వైజ్ చేస్తున్న వాళ్ళు అలా వద్దులే, నువ్వు డోంట్ కన్ఫెస్ అనే పద్ధతిలో ఆయన్ని ఫీడ్ చేస్తున్నట్టున్నారు. ఆయన కూడా దాంతోనే ట్రావెల్ అయిపోతున్నాడు, ఓకే అని. రెండోది, ఆయనకి లీగల్ సపోర్ట్ చేసినటువంటి లాయర్లు కూడా వైఎస్ఆర్సీపీ లింకులో ఉన్నవాళ్ళు అనేది కూడా ఇప్పుడు ఒక కథనంగా మారింది. సో ఈ అరెస్టు నేపథ్యంలో 3 విషయాలు క్లారిటీ ఇచ్చేశారు. ఒకటేమో రేవంత్ రెడ్డి గారికి కూటమికి లింక్స్ ఉన్నాయనేది ఒక చర్చ. రెండోది, అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ మనిషి అని అధికారికంగా ముద్ర వేసేటువంటి ప్రయత్నం. జగన్కి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి ఘర్షణలో భాగంగా ఈ అరెస్టు జరిగింది అనేటువంటి ఒక గందరగోళం. ఇది ఈ సినిమా పొలిటికల్ సర్కిల్స్లో డిబేట్ జరిగేటువంటి లెవెల్కి పట్టుకెళ్ళిపోయారు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే రేవతి గారి మరణమునకు ఈ అరెస్టు ద్వారా న్యాయం జరిగింది అనుకోవచ్చా, అనుకోకూడదా అనేది కదా జరగవలసిన చర్చ. అది మానేసి అల్లు అర్జున్ అరెస్టు వెనకాల పొలిటికల్ ప్రోగ్రామ్ ఉందా లేదా అనేసి సర్వేలు నిర్వహించేస్తున్నారు ఆన్లైన్లో. ఇదొక ప్రమాదకరమైనటువంటి ధోరణి. అందుకని ఏది రాజకీయానికి అతీతం కాదు, దేన్నైనా సరే ఎలాగైనా వాడేసుకుంటాం అనేది ఇంతకుముందు రాజకీయ పార్టీల దగ్గర ఉండేది, ఇప్పుడు మీడియాలో స్పష్టంగా కనిపిస్తుంది.